రంగారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరితిపేట గ్రామంలో పంచాయతీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలో నిర్మించిన సైడ్ డ్రైన్ పనులకు గ్రామ పంచాయతీ నిధులతో ఇప్పటికే బిల్లులు చెల్లించినప్పటికీ అదే పనులకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరోసారి బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సంయుక్త విచారణ నిర్వహించగా 4,05,036 రూపాయల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టర్ నుంచి నిధులు రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అలాగే విచారణలో బాధ్యత వహించిన ఇంజనీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇక ఇదిలాగా ఉండగా గ్రామస్తులు, సర్పంచ్ అలాగే కాంట్రాక్టర్తో పాటు బాధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అట్లా అంటలేని అలా అంటలే నేను నీకు అర్థమైంది. మా సంతకాలు లేకుండానే తీర్మానాలు చేసి 11 లక్షల రూపాయలు విత్డ్రా చేయడం జరిగింది. దాని వివరణ ఎక్కడెక్కడ చేసినామని అంటే ఒక లైట్ల విషయంలో, శానిటైజర్ విషయంలో కూడా మేము అడిగాము. ప్రశ్నలు అడిగితే దానికి సరైన సమాధానం లేకుండా అది కూడా కంప్లైంట్ కలెక్టర్ ద్వారా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దానికి సరైన ఎంక్వైరీ ఇప్పుడు జరగకుండానే మళ్ళీ ఇప్పుడు ఈరోజు బాడీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకో 11 లక్షలు గ్రామ అకౌంట్లో ఉన్న డబ్బులను మళ్ళీ విత్డ్రా చేయడానికి మళ్ళా పాల్పడ్డాడు ఇప్పుడు. అయితే దాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. ఏ విషయం ఉన్నా కానీ ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. నిజాలు బయటపడ్డా తన అనుచరులు అవి పాత టైంలో చేశారు.